ఈ వీడియోలోనే విన్నర్ అప్డేట్ కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వీడియోకి లైక్ కొట్టి చూడండి. బిగ్ బాస్ ఎన్ని అన్ఫేర్స్ అయితే చేసిందో ఇన్ని సీజన్స్లో, ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్ సీజన్లోనే అన్ని అన్ఫేర్స్ చేసింది. అన్ఫేర్ ఎలిమినేషన్స్ కూడా చేసింది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎప్పుడైతే ఎలిమినేషన్ జోన్లోకి వస్తారో అప్పుడు నో ఎలిమినేషన్. వాళ్ళకి అనవసరమైన వాళ్ళు వస్తారే అప్పుడు ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ కూడా పెడతారు కావాలంటే. అన్ఫేర్ చేస్తూనే వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. చాలా ఒకరికైతే ఫేవరెట్ అని చూపించేది, ఇంకొకరినైతే కిందకేసి తొక్కేది. అలా ఇప్పుడు వచ్చేసి మొన్న వచ్చేసి సంధ్య అలాగే బిట్రో వాళ్ళనైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే చేశారు. వాళ్ళ లీస్ట్లో లేకపోయినా వాళ్ళు ఇంకా ఇద్దరు కంటే పైన ఉన్నారు. ఆ తర్వాత ఓటింగ్ పెట్టారు. ఈ కంటెస్టెంట్లు అయితే వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళకే ఓటు వేసుకుంటారు, వాళ్ళు సేవ్ చేసుకుంటారు. మిగతా వాళ్ళని డేంజర్ జోన్లో పెడతారు. ఒకవేళ వాళ్ళు ఆ వారం కొంచెం బాగా ఆడినా కూడా వాళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు. సంధ్య బిట్రో అలాగే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళు బాగా ఆడారు ఆ వారం. అంతకు ముందర వారం నో ఎలిమినేషన్ పెట్టారు. మాస్టర్ని అయితే టాస్క్ ఆడిపించారు. ఓడిపోయిన తర్వాత కూడా పంపించేయాలి, కానీ పంపించకుండా అలాగే పెట్టి నెక్స్ట్ వారం సంధ్య అలాగే బిట్రో వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళు లీస్ట్లో కూడా లేరు. అంతకంటే ముందర ఇంకా ఇద్దరు ఉన్నారు లీస్టులో. వాళ్ళు ఇంకా ఓటింగ్ పెట్టారు. వీళ్ళు ఎలిమినేషన్లో జోన్లోకి వచ్చారు. వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. అప్పుడు నో ఎలిమినేషన్ పెట్టాల్సి ఉంది. మాస్టర్ అయితే అప్పటికే చెప్తూ ఉన్నాను నేను వెళ్ళిపోతాను. మాస్టర్ని పంపించాల్సి ఉంది, వీళ్ళని పెట్టుకోవాల్సి ఉంది. అక్కడ అన్ఫేర్ జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ వారం, ఇంతకు ముందర వారం సోనియా సిద్ధు అలాగే అభిమానిక అమీర్ వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నారు. అంతకు ముందర వారం నో ఎలిమినేషన్ పెట్టారు. ఎందుకంటే అందరికీ ఫెయిర్ ఛాన్స్ అంతా. అది ఎలా ఫెయిర్ ఛాన్స్ అవుతుంది? ఈ వారం పెట్టి ఉండాలి. ఈ వారం ఎలిమినేషన్ ఉండకూడదు. అందరికీ ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నా, అందరినీ ఓటింగ్లో పెట్టేస్తున్నా, ఆడియన్స్ ఎవరు ఓటు వేస్తే వాళ్ళే విన్నర్ అవుతారని అది ఫెయిర్ ఛాన్స్ అవుతుంది. కానీ మీకు ఇష్టం వచ్చినప్పుడు నో ఎలిమినేషన్ పెట్టి ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అంటే, ఇప్పుడు కూడా అభిమానిక అమీర్ పైనే ఉన్నారు. వాళ్ళకు ఓటింగ్ పెట్టారు. వాళ్ళని వచ్చేసి కిందకు లాగారు, వాళ్ళని ఎలిమినేట్ చేశారు. ఏంటిది? ఇది ఖచ్చితంగా అభిమానిక అమీర్కి అయితే అన్ఫెయిర్ ఎలిమినేషనే. వాళ్ళైతే కపుల్స్గా కానీ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లవ్ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువగా వాళ్ళ గొడవ కూడా పడలేదు ఎప్పుడు. అలాగే ఉండాలి. ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎందుకు పెట్టారు? అందుకే కదా టాస్క్లు ఆడడానికి పెట్టారు. వాళ్ళు టాస్క్లు కూడా ఆడారు. వైల్డ్ కార్డ్కి వచ్చినా కూడా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళు పెట్టుకొని ఉండాలి, కానీ ఎలిమినేషన్ చేసి పంపించేశారు. ఇంకెందుకు? మీకు నచ్చిన వాళ్ళనే టాప్ 5 పంపించుకొని విన్నర్ చేయడానికే ఇష్యూ. చాలా అంటే చాలా అయితే అన్ఫేర్స్ అయితే జరిగాయి ఈ షోలో అయితే. ఇంకా రేపు ఇంకొకరు బలి అవుతారు. ఇంతకు ముందర వారం సింగిల్ ఎలిమినేషన్ చేసి ఈ వారం ఇంకో ఎలిమినేషన్ చేసిన వీళ్ళలో ఒకరైనా సేవ్ అయ్యేవారు. అలా కాదు, ఇంతకు ముందర వారం నో ఎలిమినేషన్ పెట్టి ఈ వారమే డబుల్ ఎలిమినేషన్ అని ఇద్దరిని లేపేశారు. అదే ప్రశ్న, సెకండ్ ఫైనలిస్ట్ బ్రో, ఆ టాప్ 5 బ్రో, విన్నర్ ఎవరు బ్రో అని నేను చాలాసార్లు చెప్పేశా. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. ఆ వీడియోస్ చూశారు. ఆ వీడియోస్ కూడా బాగా వ్యూస్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓటింగ్ పెట్టారు కదా, ఈ ఓటింగ్ పూర్తయితేనే వాళ్ళు ఫినాలే షూట్ కంప్లీట్ చేయాలి అక్కడ. నేను అదే చెప్తూ వస్తున్నా, మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఓటింగ్ జరుగుతుంది కదా, ఇప్పుడు వీళ్ళు ఫినాలే షూట్ చేసి విన్నర్ వీళ్ళంటే ఈ ఓటింగ్ ఎందుకు? ఇప్పటికే ఆ షో మీద అందరికీ ఎక్కడ లేని అనుమానాలు ఉన్నాయి, అన్ఫెయిర్ ఎలిమినేషన్ షో అని. ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తే ఇంకెందుకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ పెట్టింది, మీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని విన్నర్ చేయడానికే అని ఇంకా ముద్ర కూడా వేస్తారు. ఇప్పటికే ముద్ర వేసారండి, అలాంటి షోనే అది. అలానే చేస్తున్నారు కూడా వాళ్ళు. ఆ ఓటింగ్ ఎప్పుడు నాకు తెలిసి ఈ సండేకి అయితే పూర్తి కావచ్చు. ఇంకా 18th అయితే ఫినాలే షూట్ జరగచ్చు. ఇన్ని రోజులు మనం ఓటు వేసాం కదా, ఆ ఓటు తీసుకొని మనం ఓటు వేసిన వాళ్ళు గెలిపిస్తారో లేకుంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గెలిపిస్తారో చెప్తా. సోమవారం లేకుంటే మంగళవారం క్లియర్గా తెలిసిపోతుంది ఫినాలే షూట్ అయిన తర్వాత. ఇంకా ఫినాలే షూట్ కంప్లీట్ కాలేదు.